తెలుసు, ఆ వాల్యూ ఏంటో తెలుసు. దేవుడు నేర్పించాడు పాఠాల్లో. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడో. చాలా ధన్యతలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఈ ధన్యతను ఎప్పుడైనా టేస్ట్ చేసావా? దేవుని యొక్క గద్దింపు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, దేవుడు మనలను మనమంటే ఇష్టం లేక గద్దిస్తాడా, లేదా మన మీద ఇష్టం ఉండి గద్దిస్తాడా? ఆయన తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడైనా గద్దించినప్పుడు వారి మోటివ్ ఏంటి, దాని వెనకాల వారి యొక్క హృదయం ఏంటి అంటే, తల్లిదండ్రులను బిడ్డలను గద్దించడంలో తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా ఆలోచన మంచిదే ఉంటుంది. పిల్లలు పాడైపోవాలని కానీ లేదా పిల్లలు పతనమైపోవాలని ఎప్పుడు కోరుకోరు. ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒక తప్పుడు మార్గులు ఉన్నప్పుడు, ఏదైనా ఒక విషయం తెలియనప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు గద్దిస్తారు. అలా గద్దించారని చెప్పి తల్లిదండ్రులు శత్రువులా అంటే ఖచ్చితంగా కాదు. ప్రేమ ఉంది కాబట్టే చెప్పండి ఏం చేశారు? గద్దించారు. మా బ్లెస్సీ గారు పిల్లల్ని కొన్ని సందర్భాల్లో గద్దిస్తూ ఉంటారు. ఆమె గద్దించగానే పిల్లలు వచ్చి నా దగ్గర వాలిపోతూ ఉంటారు. డాడీ మమ్మీ గద్దిస్తుంది డాడీ అని. లేదన్నా మీ మంచి కోసమే కదా, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కదా మమ్మీ అలా అంటుంది. యాక్సెప్ట్ ఇట్. అందుని బట్టి ఎప్పుడైనా బ్లెస్సీ గారు పిల్లలకి ఏమన్నా చెప్తా ఉంటే నేను చక్కగా బైబిల్ చదివేసుకుంటాను ఒక మూలకి వెళ్ళి. మనకి ఎందుకు ఈ సమస్యలను ఎందుకు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ మధ్యలో వెళ్ళిన దగ్గర నుండి మనకేమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను పట్టించుకోను. ఆమె పిల్లల్ని చూసుకుని ఆ గద్దించే విధానం ఆమెకు అప్పచెప్పేశాను. ఐ వాంట్ టు లవ్ మై కిడ్స్, దట్స్ ఇట్. ఆ సందర్భం ఎప్పుడైనా వస్తే చక్కగా బైబిల్ స్టడీ అంత ఉత్తమం మరొకటి లేదా. దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడంటే మనం అంటే ఇష్టం ఉంది కాబట్టే గద్దిస్తాడు కదా. మనల్ని సరి చేయాలనుకున్నప్పుడే గద్దిస్తాడు. చూడండి, ఎవరైనా మీకు కనబడినప్పుడు వారి ముఖం సరిగా లేదనుకోండి, ఒకవేళ జుట్టు సరిగా లేదని కొంచెం సరి చేసుకోండి అమ్మా అంటే అది ప్రేమతో చెప్పారా, లేకపోతే నువ్వు అంటే ఇష్టం లేక చెప్పారా? ప్రేమతో చెప్పారు. నువ్వెవరు నాకు చెప్పేదంటే ఉండు, అలాగే ఉండు, చింపురు జుట్టుతోనే ఉండు. ఆ భయంకర పరిస్థితి నీకు ఎవరు చెప్తారు? నీకు ఎవరైనా మాట చెప్పినట్టు కొంతమంది ఈ రోజుల్లో తీసుకోవట్లేదు. గద్దింపు చాలామందికి ఏమైపోయిందట? అసహ్యం అయిపోయిందట. ఒక యవనస్తుడు మన చర్చిలో ఉండేవాడు. వాక్యం చెప్తుంటే వారానికి ఒకళ్ళు పక్కన వేసుకుని మాట్లాడుతుండేవాడు. ఇక్కడ వాక్యం జరుగుతుంటే ప్రక్కన మాట్లాడుతుంటే బ్లెస్సీ గారు ఒక 4-5 సార్లు చూశారు. ఒకసారి కాదు, 4-5 సార్లు వాక్యం జరుగుతుంది. అందరూ వాక్యం వింటా ఉంటే ఆ చివరి ఎక్కడో కూర్చుని మాట్లాడదాం. సరే సర్దుకుంటాడులే, నేర్చుకుంటాడులే అన్న ఆలోచన. ఒక రోజున పిలిచి చెప్పారు, బాబు మంచిగా అనిపించలేదు, దేవుని మందిరంలో వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఆ ప్రక్కలతో మాట్లాడుతున్నావు అంటే, కౌన్సిలింగ్ చేస్తున్నాను అక్క అన్నాడు. ఎవరికట? అయ్యగారికి ఇంకెక్కడ టైం దొరకలేదు. దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం చెప్తున్నాడట, పక్కన కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాడట. తప్పాలని మాటలు మాట్లాడకు, నువ్వు సమర్థించుకునే మాటలు చెప్పొద్దు అని కొంచెం గట్టిగా చెప్పేసరికి ఇంకా